హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కాడలు ఉంటాయి కదండి, వాటితో చట్నీ చేద్దామండి. దానికోసమని ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఇలా క్యాలీఫ్లవర్ కాడలతో చట్నీ? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందండి టేస్ట్. నేను క్యాలీఫ్లవర్ చేసినప్పుడల్లా చేస్తానండి. క్యాలీఫ్లవర్ ముక్కలను బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గడం కోసం క్యాప్ పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. సిమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుందండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా వేయించుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే అదే మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడనివ్వాలండి. చల్లారేలోపు నేను ఇంతకుముందే నువ్వులను వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నానండి. మీరు ఈ టైంలో నువ్వులను వేయించుకొని పెట్టుకోవచ్చండి. దీంట్లో నువ్వులకు బదులుగా పల్లీలు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి. పులుపు వేస్తే ఎండాకాలం కదండి, పాడవకుండా ఉంటుంది. పులుపు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. కాకపోతే ఎప్పుడు చేసుకున్నది అప్పుడే తినేసేయాలండి. సాయంత్రం వరకు ఉంటే ఖరాబ్ అవుతుందండి. నేను వేయించుకున్న నువ్వుల పొడిని వేసుకున్నానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా దాంట్లోకి పోపు పెట్టుకోవాలండి. దానికోసం ఆయిల్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఇంకా నేను కొన్ని మినపప్పు కూడా వేసుకున్నానండి. తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగులుతూ బాగుంటాయండి. మినపప్పు, శనగపప్పు అలాంటివి వేసుకుంటే బాగుంటాయండి. మిక్సీ పట్టడం అయిపోయింది, ఇలా వచ్చింది చూడండి. దీంట్లో మనం పోపు యాడ్ చేసుకోవాలండి. దానికంటే ముందుగా ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి తింటున్నప్పుడు నోటికి తగులుతూ బాగుంటాయి. ఉల్లిపాయలు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి, కానీ వేస్తే బాగుంటుందండి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.